ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో తెచ్చారు కదా! దీని మీద అయితే మనం ఎడిటింగ్ అయితే తెస్తున్నాం. అది కూడా 3D వీడియో అయితే తెచ్చాం. చాలా వచ్చింది. అది కూడా సింగిల్ ఫోటో పెట్టి ఎడిటింగ్ అయితే తెస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది గర్ల్స్‌కైనా సరే చాలా బాగుంటుంది. ఒకసారి వీలుంటే చేసుకోండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒకసారి మీకు వీడియో చూపిస్తా. ఆ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ ఇచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే చూడండి. తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా! మీకు ఈ వీడియో ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల ఎక్కువ నోడ్లు అయితే పెట్టాను. మీకు ఈ ఫుల్ స్క్రీన్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇష్టం వల్ల వీడియో పోస్ట్ చేసాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ చూసు. అండ్ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే నాకు కామెంట్ బాక్స్లో ప్రాజెక్ట్ లింక్ అని కామెంట్ చేయండి. లేకుంటే ప్రాజెక్ట్ సొల్యూషన్ కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే మీకు లింక్ సెండ్ చేస్తే అప్పుడైతే మీరు దాన్ని చూసి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పినాను. అలా చేసుకోండి. అర్థం కాకపోతే నెక్స్ట్ టైం చేసుకుని. ఎందుకంటే చాలా సింపుల్గా అయితే ఉంది. చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఎందుకంటే అలర్ట్ మోషన్ కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే అన్ని వీడియోస్కి ప్రతి ఒక్క ఏదంటే అంటే నాదేం కాదు, ప్రతి ఒక్క ఎడిటర్కి ఇలాగే అయింది. ఒకసారి చూస్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. అండ్ వీడియో చూసారు కదా! ఈ వీడియో ఎలా చేసుకోవాలంటే మీ దగ్గర అలర్ట్ మోషన్ ఉంటే చాలు. ఈజీగా అయితే మీరు 1 క్లిక్లో అయితే ఎండ్ చేసుకోవచ్చు. అలర్ట్ మోషన్ మీ దగ్గర లేకపోతే నేను టెలిగ్రామ్లో పిన్ సెట్టింగ్స్ అయితే పెట్టాను. అక్కడ వెళ్ళి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఆలస్యకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతానండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా! దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఏం లేదు, స్టార్టింగ్ వచ్చి బాక్స్ మీద వేసి తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేసుకుని తర్వాత కెమెరా తీసుకుని ఇక్కడ స్టార్టింగ్ చూసుకుంటే మీకు ఇక్కడ అయితే ఉంటుంది. మనం అని ఉంటుంది కదా! ఇక్కడ మనం ఉండే ఇక్కడ అంటే మీరు ఈ నేమ్ మీద ఒక ఎవరు ఫోటో పెట్టి యాడ్ చేసారో వాళ్ళ ఒక నేమ్ యాడ్ చేసిన నో ప్రాబ్లం. నేను బట్టి నేమ్ అయితే యాడ్ చేయలేదు. ఈ సాంగ్ నేమ్ అయితే పెట్టాను మనం అని. అండ్ ఇక్కడ నెక్స్ట్ నుండి ఇక్కడ ఫాంట్ ఇచ్చాను. అంటే ఇది చాలా యూజ్ అవుతుంది ఫాంట్ అనేది. సింపుల్గా అయితే ఉంటుంది. మీ దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నాను ఫాంట్. లేకపోతే మిస్సింగ్ ఫాంట్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ లాస్ట్ వరకు ఒకే ఇమేజ్ అయితే యాడ్ చేశాను. మీరు ఒకే ఇమేజ్ అయితే యాడ్ చేసిన నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇమేజ్ చెప్పాను కదా! ఈ ఇమేజ్ ఇంగ్లీష్ తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ అయితే వేసుకుంటే చాలా ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అవుతుంది. చూడండి ఇక్కడ చూసుకుంటే ఎడిటింగ్ అయితే అయిపోయింది. 1 క్లిక్లో అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడిటింగ్ అయితే సింపుల్గా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఎలా షేర్ చేసుకుని సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత వీడియో మీద క్లిక్ చేసుకుని తర్వాత క్వాలిటీ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ 4K హెచ్డీ ఫుల్ హెచ్డీ ఉంటుంది. మీకు ఎలాంటి హెచ్డీ కావాలో దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియో మీకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.